కడప బిడ్డలకు ఉండాల్సినటువంటి ఆ రోషం పౌరుషం మరింత పెంచేలా ఉంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ షెఫ్ జగదీష్. మీరు చూస్తున్నారు ది కిచెన్ యూట్యూబ్ ఛానల్. గైస్, నేను మీ రాయలసీమ కుర్రాన్ని. రాయలసీమ అంటే అందరికి గుర్తుకొచ్చేది బాంబులు. గైస్, ఇప్పుడు అలాంటివన్నీ ఏమి లేవు, అంతా మంచిగా సాఫీగా జరుగుతుంది. అండ్ ఈరోజు మనం రాయలసీమలో స్పెషల్గా చేసేటువంటి స్పైసీగా ఉండే రాయలసీమ మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. గైస్, దీనికోసం నేను పండుమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, టొమాటోస్ వీటన్నిటిని సపరేట్గా రోట్లో వేసి బాగా దంచి చేశాను. గైస్, మిక్సీ పట్టకండి, వీటన్నింటినీ బాగా దంచి ఒక ముద్దలా తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. మీరు కూడా ట్రై చేస్తే ఇలాగే చేయండి. గైస్, పేస్ట్ చేసాక ఆ టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది. గైస్, ప్లీజ్ దంచి మాత్రమే చేయండి. అలాగే ఇందులో నేను నూనె ఎక్కడ యూజ్ చేయలేదు, గీ మాత్రమే యూజ్ చేశాను. ఎందుకంటే గీ అండ్ చిల్లీ పేస్ట్ అనేది ఉంది కదా, సో వీ రెండింటి కాంబినేషన్ చాలా 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 బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. గైస్, ఇంకొకటి, మీరు మా ఛానల్ చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, అలాగే ఆ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. ఓకే, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాదు, మేము అప్లోడ్ చేస్తే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్గా పొందాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా గట్టి కుదరండి. ఓకే, రాయలసీమ మటన్ బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు: మటన్ 500 గ్రాములు, బియ్యం 2.5 కప్పులు, నీళ్లు 5 కప్పులు, అల్లం వెల్లుల్లి ముద్ద 1/2 కప్పు, టొమాటో ముద్ద 1/2 కప్పు, ఉల్లిపాయ ముద్ద 1/2 కప్పు, పండుమిరపకాయ ముద్ద 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, పుదీనా 1/8 కప్పు, కొత్తిమీర 1/8 కప్పు, ఇండియన్ స్పైసెస్ అనానాస్ పువ్వు 3, దాల్చిన చెక్క 2 లేక 3, లవంగాలు 10 నుంచి 15, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1/2 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, నిమ్మకాయ 1/2, ఉప్పు రుచికి తగినంత. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని ఇలా పక్కన సెట్ చేసుకుందాం. మళ్ళీ ఒకదానికోసం వెళ్ళకుండా ఉండడం కోసం చూడండి, ఇలా మొత్తం నేను ఒక టేబుల్ పైన సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాం, అందులో ముందుగా మనం బాగా కడిగి పెట్టినటువంటి మటన్ పీసెస్ని వేసుకుందాం. మటన్ పీసెస్ని వేసుకున్న తర్వాత ఇందులో నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కారం రాయలసీమలో మంచిగా తింటారు కాబట్టి సో నేను కొంచెం ఎక్కువగానే వేసాను. సో అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. పసుపు అనేది ఈ మధ్యన అందరిలలో బాగా యూజ్ చేస్తున్నారు, సో కరోనా వల్ల. సో అలాగే నెక్స్ట్ నేను పెరుగు కూడా వేస్తున్నాను. తర్వాత ముందుగా బాగా దంచి పెట్టినటువంటి ఉల్లిపాయ ముద్ద నేను కొంచెం వేస్తున్నాను. ఇందులో మొత్తం వేయట్లేదు, కొంచెమే వేసాను. అలాగే టొమాటో ముద్ద కూడా కొంచెమే వేసాను. సో దాంతోపాటు ముందుగా మనం బాగా దంచిపెట్టినటువంటి అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసాను. అలాగే పండు మిరపకాయల పేస్ట్ కూడా వేస్తున్నాను. తర్వాత బాగా కట్ చేసినటువంటి వాష్ చేసినటువంటి మింట్ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ కూడా వేసాను. చివరిగా లెమన్ బాగా వేస్తున్నాను. చూడండి, లెమన్ బాగా పిండుతున్నాం. తర్వాత ఒక స్పూన్ కానీ ఒక లాడిల్ కానీ తీసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకుందాం. చూడండి, అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా బాగా కలుపుకుందాం.
ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం బాగా మిక్స్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకుందాం. ఓకే, గంట పాటు పెట్టడం వల్ల మంచిగా మ్యారినేట్ అవుతుంది. తర్వాత ఒక బౌల్లో 2.5 కప్పుల బియ్యం తీసుకొని అందులో నీళ్లు పోసి ఈ బియ్యాన్ని 1 లేక 2 సార్లు బాగా కడగండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి ఇండియన్ స్పైసెస్ అంటే ముందుగా మనం తీసుకున్నటువంటివి ధనియాలు, జీలకర్ర, సినమోన్, అలాగే క్లోవ్స్ అంటే లవంగాలు, వీటన్నింటినీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకుందాం. ఈ స్పైసెస్ అన్నింటినీ లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి స్పైసెస్ అన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకొని ఒక 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకుందాం. స్పైసెస్ చల్లారిన తర్వాత కొంచెం వీటిని నేను బాగా దంచి చేస్తున్నాను. గాయస్, ఇందులో నేను పేస్ట్ చేయట్లేదు, పౌడర్ చేయట్లేదు, జస్ట్ క్రష్ చేస్తున్నాను. అంటే పెద్ద పెద్ద పీసెస్ లేకోకుండా చిన్నగా అవి జస్ట్ పగిలే విధంగా నేను జస్ట్ క్రష్ చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నాను, గమనించండి మంచిగా. చూశారు కదా, ఇక్కడ మొత్తం పేస్ట్ అవ్వలేదు, జస్ట్ క్రష్ అయిందంతే. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో నేను 3 టేబుల్ స్పూన్ల గీ వేస్తున్నాను. గీ వేసిన తర్వాత ముందుగా మనం క్రష్ చేసినటువంటి స్పైసెస్ని వేస్తున్నాను. గ్యాస్ చూడండి, నేను మొత్తం పేస్ట్ చేయలేదు, పౌడర్ చేయలేదు, మంచిగా గమనించండి, ఇలాగే చేయండి. తర్వాత ముందుగా మనం దంచి పెట్టినటువంటి ఆనియన్ క్రష్ కూడా వేస్తున్నాను. ఆనియన్ క్రష్ వేసుకున్న తర్వాత దీనిని ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆనియన్ క్రష్ మంచిగా ఫ్రై అయింది. తర్వాత నేను ఇందులో అల్లం వెల్లుల్లి క్రష్ చేశాను. గాయస్, నేను పేస్ట్ చేయలేదు, మంచిగా గమనించండి, ఇది జస్ట్ క్రష్ చేశాను అంతే. అలాగే టొమాటో క్రష్ కూడా వేస్తున్నాను. ఇలా మీరు క్రష్ చేయడం వల్ల ఆ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. సో అందుకోసమని మంచిగా క్రష్ చేసి ఆంధ్రాలో చేస్తారు. సో అలాగే చిల్లీ పేస్ట్ కూడా వేశాను. గాయస్, చిల్లీ పేస్ట్ అంటే మళ్ళీ చిల్లీ పేస్ట్ అనుకోకండి, జస్ట్ ఓన్లీ చిల్లీ క్రష్. ఓకే, పండుమిరపకాయలు పేస్ట్ వేసాను. ఓకే, తర్వాత ఇందులో నేను పసుపు వేస్తున్నాను. గైస్, ఇందాక మటన్ పీసెస్లో కొంచెమే వేసాను పసుపు, ఇప్పుడు మరి కొంచెం వేస్తున్నాను. అలాగే కొంచెం ఉప్పు వేసుకుందాం. దాంతోపాటు కొత్తిమీర, పుదీనా కూడా వేసాను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం బాగా ఫ్రై అయ్యే విధంగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. చూడండి, 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత మసాలా మొత్తం ఇలా బాగా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలాగా ఆయిల్ మంచిగా ఫ్రై కనిపించే విధంగా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో నేను యాలకుల పౌడర్ కొంచెం వేస్తున్నాను, అంటే 1/2 టీ స్పూన్ దాకా వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మొత్తం బాగా కలుపుదాం. తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టేటువంటి మటన్ పీసెస్ని వేసుకుందాం. గైస్ చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. గైస్, ఆంధ్రాలో స్పైసీగా ఎక్కువ తింటారు, సో అందుకోసమని ఇందులో నేను చిల్లీ పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసాను. ఓకే, ఇందులో నేను కారం పొడి ఎక్కడ యూజ్ చేయట్లేదు. కారం పొడి కాదు, గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఏమి యూజ్ చేయలేదు. ఓకే, చూడండి, ఇలాగ మొత్తం బాగా కలుపుకుందాం. ఒక 5 నిమిషాల పాటు కలిపిన తర్వాత చూడండి, ఇలా మనకు కొంచెం గ్రేవీ టైప్లో వచ్చింది కదా. సో దీన్ని మరొక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందాం. మటన్ పీసెస్ని ఎక్కువసేపు కుక్ చేయడమే చాలా కష్టం. సో అందుకోసమని నేను ఈ బిర్యానీని కుక్కర్లో చేస్తున్నాను. తర్వాత
5 కప్పుల వాటర్ వేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటినీ ఒక 10 సెకండ్ల పాటు బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత దీనిని ఒక 5 నిమిషాల పాటు వదిలేద్దాం. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇలా వాటర్ మొత్తం బాగా బాయిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టినటువంటి బియ్యాన్ని వేసుకుందాం. చూడండి, ఇందులో నేను కరెక్ట్గా బియ్యానికి సరిపడే వాటర్ మాత్రం వేసాను, ఎక్కువ కూడా ఏం వేయలేదు. సో జస్ట్ ఓన్లీ నానబెట్టిన బియ్యం 2.5 కప్పులు, 5 కప్పుల నీళ్ళు వేసాను. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. అలాగే దీనిని కుక్కర్ మూత మూసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ 2 విజిల్స్ వచ్చేంత వరకు మాత్రమే కుక్ చేయండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు, లేకుంటే ఆవిరి మొత్తం పోయేంత వరకు వేచి చూడండి. చూడండి, బిర్యానీ రెడీ అయిపోయింది. మెల్లగా కుక్కర్ మూత ఓపెన్ చేయండి. వావ్, బిర్యానీ నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. సో జస్ట్ ఒక్కసారి అలా చెక్ చేయండి, బియ్యం కింద ఏమన్నా అలాగే ఉందో లేకుంటే బాగా ఉడికిందో లేదో, అందుకోసమని. తర్వాత నేను పైనుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. చూడండి, మీకు కావాలంటే మరింతగా వేసుకోవచ్చు. తర్వాత బిర్యానీ మొత్తాన్ని చాలా జాగ్రత్తగా మొత్తం పైకి కిందికి కలపండి. నాకు చూస్తుంటే నిజంగా మటన్ పీసెస్ చాలా బాగా కుక్ అయిపోయి టేస్టీగా కనిపిస్తున్నాయి. సో మరి ఇంకా టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నా కదా, దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. గైస్, బిర్యానీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో అందుకోసమని ఫుల్ ప్లేట్ బిర్యానీ తీసుకుందాం. గైస్, చూస్తున్నారు కదా మటన్ బిర్యానీలోని ఆ పీసెస్ని, ఆ రైస్ కూడా నిజంగా చాలా 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 బాగున్నట్టు కనిపిస్తుంది నాకైతే. చూడండి, తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కడప బిడ్డలకు ఉండాల్సినటువంటి ఆ రోషం పౌరుషం మరింత పెంచేలా ఉంది. గైస్, ఈ రెసిపీని మీ ఇంట్లో ఫాలో చేస్తే ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.